సిడి ధరలు మళ్లీ పైకెళ్తున్నాయి. వారంలోనే 3000కు పెరిగిన బంగారం సామాన్యులకు అస్సలు అందుబాటులో లేకుండా పోతోంది. జనవరి మొదటి వారంలో 1,50,000కు చేరవచ్చని గోల్డ్ జ్యువెలరీ షోరూమ్స్ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. సిడి ధరలు పైకి పోతున్నాయి. ఈ ఏడాది కనీ విని ఎరగని రీతిలో చరిత్రలోనే తొలిసారిగా 1,00,000 మార్కుని క్రాస్ చేసింది బంగారం ధర. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్లిపోతూనే ఉంది. పసిడితో పాటు వెండి ధరలు కూడా పైకి పోతూనే ఉన్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర ఏ విధంగా ఉంది, 24 క్యారెట్ల బంగారం ధర ఏ విధంగా ఉంది, 2026లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉన్నటువంటి మానపల్లి జ్యువెలర్స్ లో ఉన్నాము. మనతో పాటు బ్రాంచ్ మేనేజర్ రవికాంత్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. అసలు బంగారం ధరలు చెప్పనవసరం లేదు, సామాన్యులకు నిజంగానే అందని ద్రాక్షలాగా అయిపోయింది. ప్రస్తుతం 22 క్యారెట్లు 24 క్యారెట్ల బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి? ప్రెసెంట్ మనం ఈ రోజు గోల్డ్ రేట్ చూసుకున్నట్టయితే 12,990 వచ్చేసి 22 క్యారెట్ ఉందండి. 24 క్యారెట్ వచ్చేసి 1,43,000 వరకు మనం ఈ రోజు హైయెస్ట్ మార్క్ చూస్తున్నాం. అంటే కొన్ని నెలల్లోనే 1,00,000 మార్క్ని క్రాస్ చేసింది. తర్వాత అంటే మనం సాధారణంగానే బంగారం ధరలలో హెచ్చు తగ్గులు అనేవి ప్రతిరోజు చూస్తూ ఉంటాము. ఇది వరకు వందలలో ఉండేవి, ఇప్పుడు వేలల్లోకి చేరాయి. ఈ విధంగా ఎందుకు మార్పులు వస్తున్నాయి అంటారు? ఇది ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ మనం చూసినట్టయితే, మనం యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే యుద్ధ వాతావరణం చాలాగా ఉంది. అయితే సెన్సెక్స్ మీద మనం ఏదైతే షేర్ మార్కెట్ మీద పెట్టే ఇన్వెస్టర్స్ అంతా కూడా గోల్డ్ మీద డైవర్ట్ అవుతున్నారు. కాబట్టి డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈవెన్ దో బ్యాంక్స్ ఆల్సో ప్రపంచవ్యాప్తంగా అన్ని బ్యాంకులు కూడా, రిజర్వ్ బ్యాంక్స్ ఆల్సో అన్ని కూడా గోల్డ్ అండ్ సిల్వర్ పర్చేజ్ చేసి పెడుతున్నాయి. దానివల్ల కూడా డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మనకు ప్రపంచవ్యాప్తంగా శాంతి అనేది ఎప్పుడైతే సెట్ అవుతుందో అప్పటి వరకైతే ఈ రేట్స్ అని మనం చూడొచ్చండి. అది కొద్దిగా కష్టంగా కనిపిస్తుంది. అండ్ దీంతోపాటు మనకు బుల్ రేట్లో మన సిల్వర్ కూడా, నేను కూడా తగ్గనన్నట్టుగా సిల్వర్ రేట్ కూడా బాగా హైక్ పెరగడానికి మనం చూస్తున్నాం. అసలు అన్బిలీవ్, మేము కూడా నమ్మలేని పరిస్థితిలో ఈ రేట్స్ అనేది చూస్తున్నాం. ఇప్పుడైతే మనకు సిల్వర్ రేట్ ఈరోజు చూసుకున్నట్టయితే 2,45,000 మనం ఈరోజు సిల్వర్ రేట్ చూస్తున్నాం. రానున్న రోజుల్లో మనం ఇప్పుడు జనవరి ఈ కొత్త న్యూ ఇయర్లో దాదాపు 3 నుంచి 3.5 మధ్య కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ చైనా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడము, కొన్ని ఇంకొక ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా కొన్ని అవకతవకలు ఉండడము, దానివల్ల కూడా మనకు సిల్వర్లో డిమాండ్ పెడుతుంది. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో మేజర్గా మనకి ఇండస్ట్రీస్ చాలా ఇండియాలో చేస్తున్నాం. కాబట్టి దాంట్లో కూడా సిల్వర్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది ఇండస్ట్రీస్లో. స్పెషల్గా ఈవీ బ్యాటరీస్లో కూడా మనం ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన సిల్వర్ రేట్ అనేది ఫ్యూచర్లో ఇంకా హైకే చూస్తాం. 2026లో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటున్నారు? ఎందుకంటే కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నారు 2026లో ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. సో మీకేమనిపిస్తోంది? 100% కనిపిస్తుంది. అనిపించడం కాదు, మాకు కనిపిస్తుంది. ఫ్యూచర్ అనేది కూడా గోల్డ్ అనేది మిడిల్ క్లాస్ వరకు అయితే అందని ద్రాక్ష లెక్క మారింది. కాకపోతే రేట్స్ దీని పరంగా చూసుకుంటే, సీజన్ పరంగా చూసుకున్నా కానీ, మార్కెట్ పరంగా చూసినా కానీ కస్టమర్స్ వాకింగ్స్ అయితే తగ్గినాయి. కానీ గోల్డ్ రేట్ మాత్రం ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఒకప్పుడు మన అభిప్రాయం ఉండేది, మ్యారేజెస్ ఉంటే మన గోల్డ్ రేట్ పెరుగుతుంది, ఆఫ్ సీజన్ ఉంటే గోల్డ్ రేట్ తగ్గుతుందని. అదంతా ఒక 20 ఏళ్ళ కింద మాట. ఇప్పుడు అలా లేదు. ఆఫ్ సీజన్లో కూడా గోల్డ్ రేట్ పెరుగుతుంది, సీజన్లో కూడా గోల్డ్ రేట్ తగ్గుతుంది. ఇది ప్యూర్లీ ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి అది ఆ విధంగా మనకు చూస్తున్నామండి. సో పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే గతంలో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉండేది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది? దాదాపు 50% తగ్గిందని చెప్పొచ్చండి. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే, ఆర్నమెంట్ రూపంలో కాకుండా ఇన్వెస్టర్స్ అంతా కూడా గోల్డ్ బిస్కెట్స్ అండ్ సిల్వర్ బార్స్ మీద ఇన్వెస్ట్ ఎక్కువ పెరిగింది. దాన్ని చూసుకుంటే అప్పుడు మనకు ఒక 20% ఉన్న సాలిడ్ గోల్డ్ అండ్ రా మెటల్ మీద ఉన్నది ఇప్పుడు దాదాపుగా అది 60-70%కి చేరుకుంది. ఇది ఏదైతే మనకు 100% ఆర్నమెంట్ ఉన్నది దాదాపు 50%కి పడిపోయిందండి. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా బంగారం ధరలు పైకి పోతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధరలు చూసుకుంటే ప్రస్తుతం 1,43,000 వరకు ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం చూసుకుంటే 1,29,000 వరకు ఉంది. సో ఈ 6-7 నెలల్లోనే అసలు ఎవరు ఊహించని విధంగా కూడా బంగారం ధరలు అనేవి పెరగడం జరిగింది. ఇంకొక 2-3 రోజులలో మనకి ఇయర్ ఎండ్ అవుతుంది. 2026లోకి అడుగు పెట్టబోతున్నాము. అయితే 2026లో ఊహించని విధంగా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగానే కనిపిస్తోంది అని కూడా మనకి వ్యాపారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం 1,43,000 ఉంది. 2-3 రోజులలో ఏదైనా జరగొచ్చు. 1,50,000 మార్కును కూడా క్రాస్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర మనకి 2,43,000 నుంచి 50,000 వరకు కూడా మార్జిన్ లో అయితే ఉంది. ఇది వచ్చే సంవత్సరం 3 లక్షల మార్కుని క్రాస్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా కనిపిస్తున్నాయి
అని అంటున్నారు. వాకిన్స్ తగ్గినప్పటికీ కూడా పర్చేస్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా పెరుగుతున్నారని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.